హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. టుడే ఒక టాపిక్ గురించి జనరల్గా ఒక 1 or 2 minutes మాట్లాడతాను. జీవితం గురించి. లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే మన లైఫ్ అనేది చాలా వాల్యూ చాలా విలువైనది, చాలా అందమైనది, చాలా అద్భుతమైనది. ఎందుకంటే ప్రపంచంలో, సృష్టిలో ప్రతి ప్రాణి కూడా చాలా విలువైనది. ప్రతి ప్రాణి యొక్క జీవితం అనేది చాలా విలువైనది. ఈ జీవులన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటిది జీవి ఏంటి? మానవుడే. మనిషి జీవితం అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే మిగతా జీవులకు లేని ఒక ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి, తన గురించి తాను తెలుసుకునేటువంటి శక్తి అన్నీ కూడా మానవునిలోనే ఉంది. కాబట్టి మిగతా అన్నింటితో పోలిస్తే మానవ జీవితం అనేది చాలా అద్భుతమైనది, ఒక అందమైనటువంటిది, ఒక చాలా విలువైనటువంటిది. కానీ మన జీవితాన్ని మనం ఎలా ఆస్వాదిస్తున్నాం, మన జీవితాన్ని మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది ప్రశ్న. ఎవరమైనా మనం ఒక పూర్వ చరిత్ర నుంచి తెలుసుకుంటే మానవ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారము మానవుడు ఏ విధంగా ఒక సముద్రంలో అణువుగా సృష్టించబడినటువంటి మానవుడు తన యొక్క శారీరకంగా, మానసికంగా, జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, కాలక్రమంలో మానవుడు ఎదిగినటువంటి ఎదుగుదల, టెక్నాలజీ, అక్షరాస్యత, ఇంత డెవలప్మెంట్, ఇంత నాలెడ్జ్, ఇంత విలువలు, ఇంత అవగాహన ఉన్నటువంటి నేటి సమాజంలో మనుషుల యొక్క ప్రవర్తన ఒకప్పుడు జంతువు నుంచి, చింపాంజీ నుంచే అవతరించాడు. చింపాంజీ అవతారం నుంచే చింపాంజీ ఆకృతిని కలిగినటువంటి మానవుడు కాలక్రమంలో తన యొక్క వెన్నుపూస దృఢపరుస్తూ ఒక సరైనటువంటి ఆకృతిని, మానవ ఆకృతిని కలిగినటువంటి ఆది మానవుడు నేటి సమాజంలో ఆ ఆది మానవుడే ఇప్పుడు ఒక జంతువు నుంచి వచ్చినటువంటి మానవుడు నేటి సమాజంలో ఈ స్థాయికి ఎదగడం, అనేక విషయాలని రీసెర్చ్ చేయడం, కనిపెట్టడం మన గొప్పనైనటువంటి జీవితం అంటే మానవ జన్మనే. మరి మన జీవితాన్ని, మనకి ఇంత అందమైనటువంటి జీవితాన్ని సృష్టించబడినటువంటి మన మానవ జీవితాన్ని మనం ఎంతవరకు ఆస్వాదిస్తున్నాము, ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాము, ఎంతవరకు జీవిస్తున్నాము అనేది మనకి మనమే, ఎవరిది వారికే ప్రశ్నించుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఉన్న జీవితాన్ని మనకి ఆస్వాదించడం రాక కొందరు ఎంతో ఒత్తిడికి లోనవుతూ అనేక సమస్యలని క్రియేట్ చేసుకుంటూ లేని దానికోసం ప్రాకులాడుతూ బాధపడుతూ జీవిస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది జీవితం యొక్క విలువ, తన జీవితం విలువ తనకు తెలియక, ఇతరుల ప్రాణాల విలువ తెలియక ఒకరినొకరు హత్యలు చేయడం, చంపడం, నరకడం, ఇంత డెవలప్ అయినటువంటి ఈ సమాజంలో విలువలు నశించి జీవితం, ప్రాణం యొక్క విలువ లేకుండా ఒక క్రిమి కీటకాలని, చీమలను నలిపినట్లుగా మనుషులను చంపడం అనేది చాలా క్రూర జంతువుల కంటే భయంకరంగా తయారవుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు ఒకటో రెండో అంకెలలో జరిగినాయి అంటే సమాజంలో కొందరు విలువలు లేక, కొన్ని సైకాలజికల్గా హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఏదో రకంగా కొన్ని కారణాల వలన జరిగినాయి ఇలాంటి సమస్యలు పునరావృతం అనుకుంటాం. కానీ వందలు, వేలు, లక్షల ఇలాంటి కొన్ని జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఎక్కడ ప్రాబ్లం ఉంది? మనుషుల జీవన విధానంలో ఉన్న, మనుషుల ఆలోచనల్లోన, చుట్టుపక్కల పరిసరాలలోన ఎక్కడుంది? మరి మూలాలలోంచి సమాజంలో ఆలోచించాల్సింది. ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగతమైన విషయాలలో సమస్యలు వచ్చినా కానీ అది సమాజంలో ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి భర్త భార్యను చంపడం భయంకరంగా, ఇంత క్రిమినల్ మైండ్తో, ఒక రకమైన సైకాలజికల్గా ఇంత డిప్రెషన్ సమాజం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. కాబట్టి మానవుడు ఎదిగిన క్రమంలో ఎదుగుదల అనేది చాలా అభివృద్ధి పథంలో ఉండాలి. కానీ
ఒక క్షీణించబడుతుందంటే అందులో అందరికీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. సభ్య సమాజంలో ఎందుకు ఇలాంటి మార్పులు వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇలా రిపీట్ అవుతున్నాయి సమస్యలు, చంపుకోవడం ఏంటి, నలిపేయడం ఏంటి, హత్యలు, అత్యాచారాలు, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు, తల్లిదండ్రుల పెంపకంలో ప్రాబ్లమా, వాళ్ళ యొక్క నైతిక విలువలు పాటించకపోవడంలో ప్రాబ్లమా, చుట్టుపక్కల పరిసరాల ప్రభావమా, వారి యొక్క ఆలోచన విధానం ఏ కోణంలో వెళ్తుంది, యువత మొత్తం ప్రజలు మరి యొక్క జీవన శైలి ఎలా ఉంది, మరి ఎవరు నమ్ముతారు ఈ సొసైటీలో. చరిత్ర చూసుకుంటే చాలా గొప్పగా ఉంది. మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే మన జన్మ సరిపోదు. కానీ కొంతవరకు తెలుసుకుంటే ఒక్కొక్క అంశం చదువుతుంటే అందులో రాజ్యాంగ నిర్మాతలు ఎంత అద్భుతంగా దేశంలో ఉన్న ప్రజలని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి అప్పుడు ఉన్నటువంటి సమస్యలని, ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ విలువలని, అక్కడ ప్రజల సమస్యలు, వాళ్ళు ఎలాంటి నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఆచరించారు అన్నీ తెలుసుకొని మనకి గొప్ప రాజ్యాంగ నిర్మాతలు అందించారు. ఆ రాజ్యాంగంలో ఎన్నో నిబంధనలు, ఆర్టికల్స్, ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. అలాంటి ఒక్కొక్క అంశాన్ని చదివితే ప్రతి భారతీయ పౌరుడికి విద్య అనేది చాలా అవసరము. ఆ విద్య వలన ప్రతి మనిషి తన గురించి తాను చుట్టుపక్కల తన గురించి చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఒక నైతికంగా మంచి జీవనాన్ని పొందడం కోసము, నైతిక విలువలు పాటించడం కోసము, తాను బ్రతుకుతూ ఇతరులని బ్రతికించేటువంటి మార్గాలు అనేటివి ఉపయోగపడాలని విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. కానీ నేటి సమాజంలో ఎలా జరుగుతుంది, ఇంత చదువుకున్న గొప్ప చదువులు చదివిన వ్యక్తులే హంతకులుగా మారుతున్నారు, పెద్ద క్రిమినల్గా తయారవుతున్నారు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు సమాజము అసలు ఎటుపోతుంది, పౌరులు ఎటుపోతున్నారు, సమాజంలో బ్రతకాలంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మనం సక్రమంగా ఉన్నా ఎదుటివారు సక్రమంగా లేకపోతే అందరూ సమస్యలు ఫేస్ చేయాల్సిందే. కాబట్టి ఈ సభ్య సమాజంలో అందమైన మన జీవితాన్ని మనం ఎంతమంది ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నాము, భయంతో, ఆందోళనతో, ఎంత ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబంలో మనం వ్యక్తులుగా, మన చుట్టూ పరిసరాల్లో మన కుటుంబము సక్రమంగా ప్రశాంతంగా ఉంచుకున్న సొసైటీలో, సమాజంలో జరిగే పరిసరాలు, వ్యక్తులు, ఆలోచనలు, సంఘటనలు కూడా మన యొక్క మానసిక కుటుంబ జీవన విధానంలో ప్రభావం చూపిస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.